నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుకి నాటి ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన వైఎస్ఆర్సీపీకి చెందిన పలువురు నేతలు గవర్నర్ నజీర్ ను కలిసి పలు అంశాలపై వినతి పత్రం అందించిన వైనం అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై టాటా గ్రూప్ స్పందన మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటన షిరిడి సాయి శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఉన్న విశేషమైన మందిరం మధురానగర్ లోని శ్రీ ఓంకార క్షేత్రం శ్రీ షిరిడి సాయిబాబా మందిరం అని తెలిపిన ప్రముఖ సినీ నటులు సుమన్. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను వైఎస్ఆర్సీపీకి చెందిన పలువురు నేతలు కలిశారు. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు గవర్నర్ నజీర్ ను కలిసి పలు అంశాలపై వినతి పత్రం అందించారు. గవర్నర్ ను కలిసిన వారిలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు, జగ్గైపేట వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తన్నేరు నాగేశ్వరరావు, ఎమ్మెల్సీలు అరుణ్, రాహుల్, మేయర్ భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు శైలజారెడ్డి, బెల్లం దుర్గాలు ఉన్నారు. అనంతరం దేవినేని అవినాష్ మాట్లాడుతూ గవర్నర్ కలిసి రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు వివరించామని చెప్పారు. స్థానిక ప్రజాప్రతినిధులు చేస్తున్న ఇసుక అక్రమ రవాణాపై వివరించాం. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అక్రమ కేసులు, సూపర్ 6 అమలు చేయకుండా ప్రజలను మోసం చేయటం, శాతవాహన కాలేజ్ అంశం, సాక్షి కార్యాలయంపై దాడి, జగన్ పొన్నూరు టూర్లో రాళ్ల దాడిపై వినతి పత్రం అందించామని అన్నారు. అనంతరం మల్లాద్ విష్ణు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ మాట్లాడుతూ 10 అంశాలతో కూడిన వినతి గవర్నర్ కి ఇచ్చామని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవటం, అక్రమ అరెస్టులు అన్ని వివరించామని చెప్పారు. గవర్నర్ తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వైసీపీ హయాంలో జరిగిన మంచి కార్యక్రమాలు తుడిచిపెట్టే పని మొదలుపెట్టారు. కూటమి నేతలు తల్లికి వెనుపోటు పొడిచారని మండిపడ్డారు. అహ్మదాబాద్ లో లండన్ వెళ్లే విమానం ఏదైతే కింద పడి దాదాపుగా 250 మంది చనిపోయారో వాళ్ళకి, వాళ్ళ కుటుంబాలకి ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా ఒక ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వాళ్ళ కుటుంబాలు అందరూ ధైర్యంగా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో నేను కానివ్వండి, అదేవిధంగా పెద్దలు మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారు, ఎమ్మెల్సీలు సోదరులు అరుణ్ కుమార్ గారు, రూహుల్లా గారు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు, డిప్యూటీ మేయర్లు శైలజారెడ్డి గారు, బెల్లం దుర్గా గారు, మా జగ్గైపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు గారు, మేమందరం ఈరోజు గౌరవనీయులు రాష్ట్ర గవర్నర్ గారిని కలిసి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా, ఈరోజు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కానివ్వండి, అదేవిధంగా ఎంపీ కానివ్వండి, ముఖ్యంగా జగ్గైపేట, నందిగామ, తిరువూరు, మైలవరం ప్రాంతంలో ఇసుక మట్టి దండాలు ఈరోజు రాత్రిపూట అనేక అక్రమ రవాణాలు చేస్తూ ఈరోజు ఈ యొక్క జిల్లాలో ఇసుక దందా గురించి, అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న మహిళల మీద అత్యాచారాలు కానివ్వండి, దౌర్జన్యాలు కానివ్వండి, మొన్న జరిగిన అనంతపూర్లో, అదేవిధంగా చిన్నారి పరమూరేళ్ళ చిన్నారి మీద జరిగిన దారుణాలు కానివ్వండి వాటి గురించి, అదేవిధంగా ఐఏఎస్లు, ఐపీఎస్లు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్టుల మీద అక్రమ కేసులు ఏదైతే కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నాయో, ఎవరైతే ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసినా, ఎవరైతే ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతున్నారో ఆ విషయం మీద, అదేవిధంగా సూపర్ 6 హామీలు ఎన్నికల సమయంలో ఏదైతే కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చకుండా ప్రజానికాన్ని మోసం చేశారో వాటి గురించి కానివ్వండి, ప్రతి ఒక్క సూపర్ 6 హామీల గురించి కానివ్వండి, అదేవిధంగా శాతవాహన కాలేజీకి సంబంధించిన ల్యాండ్ గ్రాబింగ్ ఇష్యూ కానివ్వండి, ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సంబంధించింది వెళ్ళి ఒక 10 అంశాలతో కూడుకున్నటువంటి రిప్రజెంటేషన్ని గవర్నర్ గారికి ఇచ్చాం. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరం కూడా సంవత్సర కాలం ఈరోజుతో అధికారంలోకి వచ్చి తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏం చేసింది అనే దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
ఈరోజు ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి అరాచకాలు కానీ, అవినీతి కానీ, అన్యాయం కానీ, అక్రమ కేసులు కానీ, అక్రమ అరెస్టులు కానీ, అలాగే ఎన్నికల హామీలు ఎగ్గొట్టడం కానీ, ఇట్లాగా అనేక అంశాలు 10 అంశాలతో కూడుకున్నటువంటి కార్యక్రమాన్ని గవర్నర్ గారికి ఇవ్వడం జరిగింది. గవర్నర్ గారు చాలా సానుకూలంగా పాయింట్ వైజ్గా ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుని దీని మీద తగు చర్యలు తీసుకుంటాము అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎన్నికల్లో అధికారంలోకి రావడం కోసం ఈ ప్రభుత్వం ఎన్నికలకు ముందు చెప్పినటువంటి మాట, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ చేస్తాము, జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలని తీసేయము అని చెప్పినటువంటి వాళ్ళు మా పరిపాలనలో ప్రజలకు చేసినటువంటి మంచి కార్యక్రమాలన్నింటినీ కూడా తుడిచేసే కార్యక్రమం తీసుకున్నారు. సచివాలయ వ్యవస్థ కానీ, అలాగే ఎండిఎల్ కానీ, ఇలా ప్రతిదీ కూడా ఒకటి కాదు, అసలు ఆ టైంలో చేసినటువంటి మంచి కార్యక్రమాలు కనపడకుండా చేసేసి ఈ సంవత్సర కాలంలో అధికారంలోకి వస్తే అందరికీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి మేము ఇస్తాము అని చెప్పినటువంటి తల్లికి వందనం ఏమైపోయింది? ఈరోజు తల్లికి వెన్నుపోటు పొడిచారు. అది సంవత్సరం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినటువంటి మొట్టమొదటి సంవత్సరమే అమ్మఒడి అని చెప్పని ఇస్తే సంవత్సరం అయిన తర్వాత కోత కోసి వెన్నుపోటు పొడిచి ఈరోజు 30 లక్షల మంది పిల్లలకి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి లెక్కల ప్రకారమే మేము మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు దాన్ని అమలు చేస్తాము అని చెప్పని అంటున్నారు. అది కూడా కాకుండా సహజ సంపద, ఎన్టీఆర్ జిల్లాలో సహజ సంపద అయినటువంటి ఇసుక, మట్టి పెరంలూరు దగ్గర నుంచి, మైలవరం దగ్గర నుంచి, నందిగామ దగ్గర నుంచి, తిరువూరు దగ్గర నుంచి తెలంగాణకు అమ్ముకుంటా ఉన్నారు. విచిత్రం ఏంటంటే తెలంగాణకి పక్క రాష్ట్రాలకి అధికారికంగా తోలుతా ఉన్నారు, అధికారికంగా అమ్మేసి. ఈ రాష్ట్రంలో తొలి ఏడాది పూర్తయిన సందర్భంగా ఏ విధంగా రాజ్యాంగం ఉల్లంఘన జరుగుతుంది, ఏ విధంగా వ్యవస్థలు అన్నిటినీ కూడా తుంగలో పెట్టి ఏ విధంగా అణిచివేతకు గురవుతున్నారనేది గవర్నర్ గారికి తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా 3 విషయాలు మాట్లాడటం జరిగింది. ఒకటి, ఏదైతే ఎలక్షన్కి ముందు వారు ఇచ్చిన హామీలు, వాళ్ళ అమలు తీరుల గురించి మాట్లాడటం జరిగింది. రెండవది, ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న పరిపాలన మీద, ముఖ్యంగా ఏ విధంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, అంబేద్కర్ రాజ్యాంగం నడవట్లేదు అనేది వివరంగా ఆధారాలతోటి చెప్పడం జరిగింది. అదేవిధంగా కృష్ణా జిల్లాలో, ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏ విధంగా పలు అంశాలు, అది ఇసుక కావచ్చు, మట్టి కావచ్చు, ఏ విధంగా ఉల్లంఘన జరుగుతుంది, ఎన్ని రీచ్లు ఉన్నాయి, ఎంత ఇసుక తవ్వారు, ఎంత ఆదాయం వచ్చింది, ఆ ఆదాయం ఎవరి చేతికి వెళ్ళింది, ఏ విధంగా హైదరాబాదుకు అక్రమ ఇసుక తరలిస్తున్నారు వాళ్ళ పాత్రదారులు, అన్నీ కూడా గవర్నర్ గారికి అన్ని వివరాలతో సహా సమర్పించడం జరిగింది. ఈ అన్నిటితో పాటు మరి ముఖ్యంగా ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి భద్రత విషయంలో ఆ సెక్యూరిటీ ల్యాప్సెస్ ఏదైతే ఉన్నాయో, ఆయన పబ్లిక్ విజిట్ చేస్తున్నప్పుడు అది పొదులు కావచ్చు, తెనాలి కావచ్చు, గుంటూరు మిర్చియాటి కావచ్చు, ఒంగోలు పర్యటన కావచ్చు, అదేవిధంగా సత్యసాయి జిల్లా కావచ్చు, ఎక్కడ చూసినా సరే ఆయన భద్రతా వైఫల్యాలు, ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి భద్రతని కుదించడమే కాకుండా, ఇవ్వాల్సిన భద్రత ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలు కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఆయన భద్రత విషయంలో. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై టాటా గ్రూప్ స్పందించింది. ఈ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించింది. అలాగే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి వైద్య చికిత్సల ఖర్చులు భరిస్తామని స్పష్టం చేసింది. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై టాటా గ్రూప్ స్పందించింది. ఈ విమాన ప్రమాద మృతుల కుటుంబాలకు టాటా గ్రూప్ ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఆయా కుటుంబాలకు ₹1 చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లిస్తామని వెల్లడించింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల వైద్య ఖర్చులన్నీ భరిస్తామని టాటా గ్రూప్ సంస్థ ఈ సందర్భంగా
సందర్భంగా స్పష్టం చేసింది. బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనాన్ని పునర్నిర్మిస్తామని వెల్లడించింది. ఈ మేరకు గురువారం టాటా గ్రూప్ ఎక్స్ వేదికగా స్పందించింది. షిరిడి సాయి శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఉన్న విశేషమైన మందిరం మధురానగర్ లోని శ్రీ ఓంకార క్షేత్రం శ్రీ షిరిడి సాయిబాబా మందిరం అని ప్రముఖ సినీ నటులు సుమన్ తెలియజేశారు. గురువారం సాయంత్రం మధురానగర్ మెయిన్ రోడ్ లో గల శ్రీ ఓంకార క్షేత్రం శ్రీ షిరిడి సాయిబాబా మందిరానికి సుమన్ విచ్చేయగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస్ శర్మ పూర్ణ కుంభాభిషేకంతో స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు మరియు అమరావతి ఏపీజేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పుష్పగుచ్చంతో ఆహ్వానించారు. మందిర గౌరవ అధ్యక్షురాలు మాజీ కార్పొరేటర్ శ్రీమతి పిల్లి లక్ష్మీ తులసి భర్త పివిఎల్ఎన్ రాజు పూజలు నిర్వహించి సుమన్ గారికి సత్కారం చేశారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ పిల్లి లక్ష్మీ తులసి భర్త పివిఎల్ఎన్ రాజు నాకు స్నేహితుడని, మందిర విశిష్టత గురించి తెలుసుకుని విజయవాడలో షూటింగ్ లో బిజీగా ఉన్న మందిరానికి విచ్చేసి శ్రీ బాబా శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల ఆశీస్సులు పొందానని సుమన్ తెలియజేశారు. మా అమ్మ బాబా భక్తురాలని, నేను వెంకటేశ్వర స్వామి భక్తుడని, మేము మద్రాస్ లో ఉండగా మా ఇంట్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఇంటి బయట శ్రీ బాబా గారి చిత్రాలు ఉండేవని, నేను షూటింగ్ కి వెళ్లేటప్పుడు వీరి ఆశీస్సులు తీసుకుని వెళ్లేవాడినని, ఈ మందిరంలో ఇరువురి విగ్రహాలు చూసి నాకు పాత రోజులు గుర్తు వచ్చాయని తెలిపారు. మానవ దైవం శ్రీ షిరిడి సాయినాథుణ్ణి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి పూజలు చేశారు. తదుపరి సముద్రవేణి కోలాట భక్త బృందం మధురానగర్ మహిళలను సన్మానించారు. మధురానగర్ జనులంతా మందిరానికి విచ్చేసి సుమన్తో ఛాయాచిత్రాలు తీసుకుని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో మందిర అధ్యక్షులు వైవి శివాజీ, బందర్ కమిటీ సభ్యులు కాకర్ల శ్రీనివాస్, కోనేరు మంజులరాణి, మిమిక్రీ శ్రీనివాస్, మలిశెట్టి బాలవర్ధన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఓంకార షిరిడి క్షేత్ర సాయిబాబా గుడికి సుమన్ గారు విచ్చేసి ఉన్నారు. అయితే ఈ గుడి విశేషాలు మీకు చాలా మందికి కూడా తెలియజేశాను. ప్రత్యేకంగా ఈ గుడి విశేషాలు కూడా సుమన్ గారికి తెలియజేయటం వల్ల ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యి మన గుడి దర్శించాలని అనుకున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడికి కోరుకున్న వాళ్ళకి కొంగు బంగారంగా వాళ్ళ కోరికలు తీరుస్తూ ఉన్నాడు బాబా గారు. అలాగే జ్యేష్ఠ మాసంలో సూర్యకాంతి బాబా పాదాల మీద స్వయంగా డైరెక్ట్గా పడటం జరుగుతుంది. అలాగే పిల్లలకు కావాల్సిన వాళ్ళకి పిల్లలు, ఉద్యోగాలకు కావాల్సిన ఉద్యోగాలు, అట్లాగే రెండో షీట్గా విరాజిల్లుతున్న ఈ గుడి ప్రత్యేకత సుమన్ గారికి తెలియజేయటం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యి మన గుడిని దర్శించడం జరిగింది. తదుపరి ఆయన మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు విజయవాడలో ఇవాళ రేపు షూటింగ్ ఉంది. డైరెక్టర్ కాకర్ల గారు అని చెప్పి డైరెక్షన్. అయితే సినిమా వచ్చేసి కొంచెం యూత్ మీద, ఈ డ్రగ్స్ మీద, ఎయిడ్స్ మీద, వాటి మీద ఇది దాంట్లో డాక్టర్ క్యారెక్టర్ చేస్తున్నాను. సో రాజు గారు మాకు బాగా మంచి స్నేహితుడు. మాకు ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నారు. 2-3 సార్లు మిస్ అయ్యాను. సరే ఈరోజు షూటింగ్ పోతూ విజిట్ చేస్తానని చెప్పాను. చాలా సంతోషం. ఇందాక మేడం గారు చెప్పారు, భక్తి అనేది ప్రతి ఒక్కరికి ఏంటంటే అది మనసులో వచ్చేది, నమ్మకం. అది చాలా మంది నమ్మకంతో వచ్చినప్పుడు బాబా గారు ఏంటంటే, బాబా గారు వచ్చి ఒక మనిషి, ఆయనకి దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చారు, అంటే అధికారం ఇచ్చారు ఆశీర్వదించడానికి. మిగతా దేవుళ్ళకి ఆయనకి చాలా డిఫరెన్స్ ఉంది. బాబా షిరిడి బాబా ఏంటంటే ఈజ్ అ హ్యూమన్ బీయింగ్కి ఆ పవర్ ఇచ్చారు. సో ఒక హ్యూమన్ బీయింగ్, మనుషుల బాధలు కష్టాలంటే ఈజీగా ఆయన అర్థం చేసుకున్న మనిషి. ఈరోజు మనతో లేకపోయినా చాలా మందికి నమ్మకం ఏంటంటే ఆయన దగ్గరకు వచ్చి సిన్సియర్గా ప్రే చేస్తే తప్పకుండా అది నెరవేరుతుంది అని ఒక నమ్మకం. అది ఆ నమ్మకం ఇక్కడ ఉంది. సో అందరికీ బాబా మంచి చేయాలి. అందరూ ఆరోగ్యం, ఆదాయం, వాళ్ళ ఉద్యోగం ఏదైనా సరే అన్నీ బాగా చేయాలి. అందరూ సంతోషంగా ఉండాలి. అందరూ అంటే హ్యాపీగా వాళ్ళ హెల్త్ కానీ అన్నీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు సినిమా ఆర్టిస్ట్గా నన్ను అందరూ ఆశీర్వదించారు. ఇది నా 47వ సంవత్సరం. సో నా 48వ సంవత్సరం డిసెంబర్కి ఎంటర్ అవుతున్నాను. మొత్తం 800 ఫిలిమ్స్ నేను చేశాను, 11 భాషలు. తెలుగులో 100 సినిమాలు హీరోగా చేశాను. మొత్తం 175 సినిమాలు హీరోగా చేశాను. ఎటువంటి లేదు. మా అమ్మగారు వచ్చేసి బాబా భక్తురాలు. చెన్నైలో మా ఇంటి బయట ఒక ఫోటో ఉంటే రోడ్లో వెళ్ళేవాళ్ళు ఆగి చప్పలు తీసి ఆ బాబా ఫోటోకి దండం పెట్టి వెళ్ళేవారు. ఆవిడ చాలా బాబాకి చాలా డొనేషన్స్ అంటే పూజలకి వాటికి చేసే. బహుశా ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే తల్లిదండ్రుల ఆశీర్వాదాలు, బాబా ఆశీర్వాదాలు.
సో అందరికీ అదే మాదిరిగా ఆశీర్వాదాలు ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చాలా సంతోషం. ఈరోజు పిల్లి లక్ష్మిగా తులసి గారు, అదేవిధంగా రాజు గారు నాయకత్వంలో వాళ్ళ ఆధ్వర్యంలో గత 14 సంవత్సరాలుగా షిరిడి సాయిబాబా మందిరం ఏర్పాటు చేసి ఈరోజు అనేక మంది నమ్మకం ఉన్నటువంటి భక్తులందరూ కూడా మరి ఇక్కడికి వస్తే వాళ్ళు కోరుకున్నట్టుగా అన్ని కోరికలు వాళ్ళ ఇబ్బందులు తీరిపోతాయన్నటువంటి ఒక మంచి విశ్వాసాన్ని వచ్చేటట్టుగా మరి ఈరోజు షిరిడి సాయిబాబా మందిరాన్ని తీర్చిదిద్దటం, ఇందులో అనేక కార్యక్రమాలని ఇటు ఈరోజు ఇప్పుడు కోలాటం కార్యక్రమాన్ని చూశాను. మహిళలు ఎంత చక్కగానో ఎంతో నైపుణ్యంతో కోలాటం చేయటం చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉంది. సో ఇలాంటి కార్యక్రమాలతో పాటు అనేక సేవా కార్యక్రమాలను కూడా ఇటు లక్ష్మీ తులసి గారు కానీ అదేవిధంగా రాజు గారు కానీ ఒక డిపార్ట్మెంట్లో అంటే ఒక కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో అన్నగారు రాజు గారు చాలా కాలం ఏసీటీఓగా పనిచేసి ఆ తదనంతరం రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఇలాంటి అనేక సేవా కార్యక్రమాలని ప్రత్యేకంగా భగవంతుని సన్నిధిలో అనేక మంది మరి భక్తులకి ఈరోజు అవకాశం కల్పించే విధంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు. దీనికి మరి గౌరవ సుమన్ గారు ప్రముఖ ఏదైతే నటులు ఉన్నారో వారు కూడా ఆకర్షితులై ఈ కార్యక్రమాలకు రెగ్యులర్గా ఇక్కడ రావటం ఇవన్నీ కూడా చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఒక ఉద్యోగ సంఘ నాయకుడిగా మరి మా అన్నగారు రాజుగారు ఒక ఉద్యోగ సంఘాల్లో ఎన్జిఓ సంఘాల్లో బ్రహ్మాండమైనటువంటి సేవలు అందించి ఉద్యోగులకు సేవలు అందించి ఈరోజు ఇటు ప్రజలకు కానీ మరి వారి సతీమణి గారు కార్పొరేటర్గా గతంలో కూడా పనిచేశారు. మరి ఎప్పుడు ప్రజల్లో ఉంటున్నటువంటి లక్ష్మీ తులసి గారు రాజు గారు కలిసి ఈరోజు ప్రజలకి ఇన్ని రకాల సేవలు అందిస్తున్నందుకు వారికి ఏపీజేఎస్ అమరావతి ఉద్యోగ సంఘాల పక్షాన వారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రతి విద్యార్థికి ఉజ్వల భవిష్యత్తును అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఉందని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తూ ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ పాఠశాల తరహాలో మార్పు చేసి నాణ్యమైన విద్యను అందిస్తుందన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభమై పాఠశాలలు తెరుచుకోవడంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని అజిత్ సింగ్ నగర్లోని ఎంకే బేగ్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే బోండా ఉమా ప్రారంభించారు. ప్రతి విద్యార్థికి పుస్తకాలను అందజేసి అభినందనలు తెలిపారు. మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి విద్యార్థులకు స్వయంగా భోజనాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తుందని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలను అందిస్తున్నామన్నారు. ప్రతి విద్యార్థికి కావాల్సిన అన్ని రకాల పుస్తకాలు, బ్యాగ్లు, బూట్లు తదితర కిట్లను సైతం ప్రభుత్వమే అందిస్తుందని చెప్పుకొచ్చారు. పాఠశాల హెచ్ఎం పరిసె వెంకటేశ్వరరావు, విజయ్ కృష్ణ, సూపర్ మార్కెట్ డైరెక్టర్ వేల్పుల రాజేష్, డివిజన్ టీడీపీ కమిటీ నాయకులు జాన్వలి, బంగారు నాయుడు, షేక్ పర్వీన్, గౌసియా, మద్దాల మహేష్ తదితరులు పాల్గొన్నారు. స్కూల్స్ అన్నీ కూడా ఓపెనింగు జూన్ 12 మరి కొత్తగా సమ్మర్ హాలిడేస్ నుంచి పిల్లలందరూ కూడా ఉత్సాహంగా స్కూల్స్ క్లాస్ రూమ్లకి అటెండ్ అవుతూ ఉన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నుంచి విద్యార్థులందరూ కూడా బుక్స్, నోట్ బుక్స్ కానీ టెక్స్ట్ బుక్స్ కానీ అలాగే బ్యాగు, షూసు, యూనిఫాము అన్నీ కూడా వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజే మొదటి రోజునే 59వ డివిజన్లో ఎంకే బేగ్ స్కూల్లో మరి ఇప్పుడే 10th క్లాస్ వాళ్ళకి కానీ మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా ప్రారంభించుకున్నాం. సంతోషంగా ఉంది. అట్లాగే మిడ్ డే మీల్ కూడా సన్న బియ్యం ఇవ్వటం వల్ల పిల్లలందరూ ఇంకా ఇంట్రెస్ట్గా తింటూ ఉన్నారు. ఇది కూడా మంచి కార్యక్రమం. వాళ్ళకి పౌష్టికాహారము కోడిగుడ్డు కూడా పెట్టాం, అట్లాగే మంచి కర్రీ కూడా పెట్టాం, కిచిడీ పెడుతున్నాం, ఎగ్ పెడుతున్నాం. అన్ని రకాలుగా ప్రభుత్వ స్కూల్స్లో చదువుకునే విద్యార్థుల కోసం ప్రభుత్వం జాగ్రత్తలు చేపట్టింది, బాధ్యత తీసుకుంటా ఉంది. మా టీచర్స్ కానీ హెడ్ మాస్టర్స్ కానీ అందరూ కూడా దానికి పేరెంట్ కమిటీ కానీ స్థానిక డివిజన్ నాయకులు కానీ అందరూ కూడా బాధ్యత తీసుకొని సొంత పిల్లల్లాగా వాళ్ళ ఉజ్వలమైన భవిష్యత్తు కోసం అన్ని రకాలుగా అండగా ఉంటా ఉన్నాం. ప్రభుత్వ స్కూల్స్ని ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా, కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తాం.
పెడన్లో కానిస్టేబుల్ పై దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూన్ 8వ తేదీన వాకలమ్మ గుడి నుంచి ట్రాక్టర్లు తిరిగి వస్తుండగా మద్యం మత్తులో ఉన్న యువకులు గుడ్లవల్లేరు కానిస్టేబుల్ వీరబాబు బంధువుపై కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలై మచిలీపట్నం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో 20 మందిపై కేసు నమోదైంది. ప్రస్తుతం దాడి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పశుసంవర్ధక శాఖలో అక్రమ బదిలీలను తక్షణమే నిలుపుదల చేయాలని ఏపీ యానిమల్ హస్బెండరీ గెస్టెడ్ ఆఫీసర్స్ జేఏసీ చైర్మన్ శివరామకృష్ణ డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రజాప్రతినిధుల సిఫార్సులతో బదిలీలు నిర్వహించడాన్ని ఆయన తప్పుపట్టారు. దీనివల్ల ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. పశుసంవర్ధక శాఖలో బదిలీల పర్వంపై ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. అధికారుల తీరును నిరసిస్తూ ఏపీ యానిమల్ హస్బెండరీ గెస్టెడ్ ఆఫీసర్స్ జేఏసీ ఆధ్వర్యంలో బందర్ రోడ్ లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమానికి జేఏసీ చైర్మన్ శివరామకృష్ణ, విశాఖకు చెందిన సురేష్, అరకకు చెందిన గణేష్ తదితర యూనియన్ నేతలు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పశుసంవర్ధక శాఖలో జీవో నెంబర్ 23 ప్రకారం బదిలీల ప్రక్రియ నిర్వహించాల్సి ఉండగా అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీల సిఫార్సులకు లోపడి బదిలీలు చేయడం దారుణమన్నారు. అదేమని ప్రశ్నించిన ఉద్యోగులపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ దుర్భాషలాడుతూ చేయి చేసుకునేందుకు సైతం వెనుకాడటం లేదన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన రీతిలోనే ప్రస్తుత ప్రభుత్వంలోనూ అక్రమ బదిలీలు చేస్తారని ధ్వజమెత్తారు. ఉన్నతాధికారుల తీరు వల్ల ఏజెన్సీ ప్రాంత ఉద్యోగులు, అనారోగ్య సమస్యలతో ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు. మానవతా దృక్పథం కూడా లేకుండా వ్యవహరిస్తున్న అధికారుల తీరుపై వారు మండిపడ్డారు. ఉన్నతాధికారుల దుశ్చర్యను వ్యతిరేకిస్తూ ఉద్యోగులందరినీ సమీకరించి రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు సన్నద్దమవుతామని వారు స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని అక్రమ బదిలీలను నిలుపుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. హక్కుల్ని పరిగణలో తీసుకోవట్లేదు. ఏమన్నా అడిగితే నీ సంఘానికి రికగ్నిషన్ లేదంటాడు. నేను సంఘానికి రికగ్నిషన్ లేకపోయినా పర్వాలేదు, యాజ్ ఏ సిటిజన్గా నేను హక్కును కోల్పోతున్న వ్యక్తిగా మీ దగ్గరికి వచ్చి మేము మిమ్మల్ని అడగాల్సిన హక్కు మా దగ్గర ఉంది. యాజ్ ఏ డిపార్ట్మెంట్లో ఉన్న నాయకులుగా మమ్మల్ని మాట్లాడనివ్వట్లేదు. డిపార్ట్మెంట్లోకి వస్తే వీడియోలు తీసుకొని వచ్చి, ఫోటోలు తీసుకొని వచ్చి, ఫోటోగ్రాఫర్లు తీసుకొచ్చి ఫోకస్ చేస్తూ అదేదో నక్సలైట్ల మాదిరిగా మమ్మల్ని చూస్తున్నారు. ఫోటోలు తీసి ఏమన్నా మిస్యూజ్ వర్డ్స్ కానీ అబ్యూజింగ్ వర్డ్స్ మాట్లాడితే వీళ్ళ మీద కేసులు పెట్టాలి, వీళ్ళని సస్పెండ్ చేయాలని చూస్తున్నారు. మేము ఎందుకంటే భరించి ఊరుకున్నాం ఇంతకాలం. మేము ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చినా కూడా వాటిని పరిగణలోకి తీసుకోవాలా. మేము భరించి ఊరుకున్నాం. మా తరపున ఉన్న కనీసం వికలాంగులకి, క్యాన్సర్ రోగులకి, ప్రెగ్నెంట్ లేడీస్, 7 మంత్ ప్రెగ్నెంట్ లేడీస్ ఇంటి దగ్గర రూమ్లో ఉన్నారు, మాతో పాటు బయటికి రాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా చెప్పుకున్నారు వాళ్ళ బాధల్ని. చెప్పుకున్నా కూడా వాళ్ళకి ఈసారికి వదిలేయండి అంటున్నారు. ఎందుకు వదిలేయాలి? వాళ్ళ హక్కును వాళ్ళు ఎందుకు వదిలేయాలి? నువ్వు చేస్తున్న విధానం తప్పు. నువ్వు చేస్తే మన డిపార్ట్మెంట్లో కౌన్సిలింగ్ ప్రక్రియ లేదు, మేము కాదనం ఇప్పుడు అనుకోలేదు. కానీ జీఓఎంఎస్ నెంబర్ 23 ప్రకారం నువ్వు గైడ్లన్నీ పక్కగా ఇచ్చి వాటి ప్రకారం కూడా ఎందుకు ఫాలో అవ్వట్లేదు? మొత్తం లెటర్ల ద్వారానే ఎందుకు చేస్తున్నావు? ఇవన్నీ రాజకీయ నాయకులు లెటర్లు ఇవ్వడం అనేది సర్వీస్ రూల్స్కి విరుద్ధం, రాజ్యాంగబద్ధ వ్యతిరేకమైంది. మీరు ఎక్కడైనా కనుక్కోండి, మీ ఏ లా ప్రకారమైన చూడండి, ఇట్ ఈజ్ అగైనెస్ట్ లా. మరి లెటర్లను తీసుకొచ్చి చేస్తే మా జీవితాలను నాశనం చేస్తున్న ఈ డైరెక్టర్ గారు చాలా దుర్మార్గంగా మమ్మల్ని బెదిరిస్తూ మమ్మల్ని అడగడానికి నిన్న వచ్చి వాళ్ళ భార్యతో పద్మలీల అని వైజాగ్ గాజువాకలో పనిచేస్తూ ఉంది. ఆమెకు 5 సంవత్సరాల సీనియారిటీ కూడా నిండల. ఆమెను లేపేసి ఎక్కడో వేసి మీరు అక్కడికి వెళ్ళిపోవాలని అడగడానికి, మాకు ఎందుకు సార్ అన్యాయం జరిగింది అని అడగడానికి వస్తే అతని మీద చేయెత్తాడు. ఎవరికి చెప్పుకోవాలి? మేము నాయకులుగా మేము వస్తే ఫోటోలు చేసి మొత్తం పెట్టేసి మీ మీద CCA రూల్స్, మీ మీద ఆ రూల్స్ ఈ రూల్స్ అన్నీ పెట్టేసి మీరు మాట్లాడడానికి లేదని చెప్పి మా నోరు కుట్టేసే పని చేస్తున్నాడు. మేము ఇంకా సస్పెండ్ అయినా, మమ్మల్ని చంపేసినా, ఈ డిపార్ట్మెంట్లో ఏం చేసినా మా హక్కుల కోసం మాత్రం ఉద్యోగులకు అండగా నిలుస్తామని చెప్పేసి మేము తెలియజేస్తూ ముగిస్తున్నాము. నా పేరు డాక్టర్ శివరామకృష్ణ, ఏపీ యానిమల్ హస్బెండరీ గెజిట్ ఆఫ్ జేఏసీ చైర్మన్. ఉద్యోగి బదిలీ ప్రక్రియ అనగానే భయాందోళనకి లోనయ్యే పరిస్థితి ఉందండి. ఈరోజు భయాందోళనతో ఎక్కడికి విసిరేస్తారో, ఒక రూల్స్ ఏవి ఫాలో అవ్వకుండా
ఎక్కడికి వెళ్లాల్సి ఉంటుందో. ఒక ఉద్యోగ బదిలీ అంటే దాని వెనకాల ఒక కుటుంబం ఉందండి. ఆ కుటుంబం అతని మీద ఆధారపడిన పిల్లలు, అతని తల్లిదండ్రులు, వీళ్ళందరూ కూడా అతనితో పాటు వెళ్లాల్సిందే. అలాంటిది ఒక 5 సంవత్సరాలు ఒక దగ్గర పనిచేస్తామని చెప్పి ఒక ప్లేస్ ఇచ్చిన తర్వాత ఒక 5 సంవత్సరాలు పనిచేస్తాం కనీసం అనుకున్న తర్వాత ఒక 2 సంవత్సరాలకే వేరే వ్యక్తి వచ్చి రాజకీయ సిఫార్సు లేదంటే ఆర్థిక బలంతో వచ్చి అతన్ని లేపేస్తాను, అతన్ని పంపించేసి నేను కూర్చుంటాను అంటే దాన్ని యాక్సెప్ట్ చేసే వ్యవస్థ ఇప్పుడు యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో నడుస్తుందండి. అది అడుగుదామని చెప్పేసి మేము విశాఖపట్నం నుంచి ఇలా అన్యాయం జరిగింది సార్ అని డైరెక్టర్ గారికి మొరపెట్టుకుందామని చెప్పి వస్తే దానికోసం ఆయన అడగగానే కనీసం వినకుండా మా మాట చెయ్యెత్తి కొట్టడానికి ముందుకొచ్చి, ఎవడరా నువ్వు, వెళ్ళి గవర్నమెంట్కి చెప్పుకోపో నువ్వు మమ్మల్ని అడగడానికి లేదు, మేము నచ్చినట్టు వేస్తాం అని సమాధానం దురుసుగా వీడియో రికార్డింగ్ కూడా ఉంది మా దగ్గర. అంత ఘోరంగా మమ్మల్ని బెదిరించి విలదీసే బయటికి పంపించేసే వ్యవస్థ నడుస్తుంది. దీన్ని ఖచ్చితంగా ఖండించాలి. ఇలాంటి విషయాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకొని మనకి ఈ బదిలీలు అనేవి సక్రమంగా చేయాలని కోరుకుంటున్నాం. ఇంకోటి విశాఖపట్నంలో గిరిజన ప్రాంతం ఉందండి. గిరిజన ప్రాంతంలో చేసేవాళ్ళే పదే చేస్తున్నారు. గత 10 సంవత్సరాలుగా అక్కడే ఉండిపోయారు. వాళ్ళు ఎవరిని మైదాన ప్రాంతాలకు తీసుకొచ్చే పరిస్థితి లేదు. చేసేవాళ్ళే సిటీలో మాత్రమే చేస్తారు. ఈ గిరిజన ప్రాంతాల్లో చేసేవాళ్ళు అక్కడే ఉండాలి. వాళ్ళకి ఎటువంటి హక్కులు లేవా, వాళ్ళకి ఎటువంటి పాయింట్లు రావా కిందకి రావడానికి? ఇవన్నిటినీ ప్రశ్నించే వ్యవస్థ ఇలాంటి నాయకులందరూ ఉన్నారు మనకి. వాళ్ళని కూడా తొంగలో తొక్కేసే ప్రయత్నం జరుగుతుంది యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో. కాబట్టి ఈ వ్యవస్థను ఖచ్చితంగా ప్రభుత్వం తన దృష్టి ఈ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వైపు మరల్చి కొద్దిగా న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. నా పేరు డాక్టర్ గణేశ్వరరావు. నేను రాష్ట్ర పశు వైద్యాధికారుల సంఘం జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. నేను ఏజెన్సీ అల్లూరి సీతారామరాజు జిల్లా ఐటీడీ, అది ఒక ఐటీడీఏ ప్రాంతం, అక్కడ నేను పనిచేస్తున్నాను. మేము ప్రభుత్వం దృష్టికి తీసుకోవాల్సింది ఏంటంటే, అక్కడ ఐటీడీ అనుకున్నప్పుడు మనకు విధి విధానాలు, మనకిచ్చిన మార్గదర్శకాలు ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చారో జీవోలో పొందుపరిచారో 2 సంవత్సరాలు దాటిన ప్రతి ఉద్యోగి కూడా అర్హత సాధిస్తాడు. కానీ అక్కడ 2 సంవత్సరాలు కాదు కదా, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు కూడా పనిచేస్తున్నా కానీ ఎటువంటి బదిలీలు చేపట్టకుండా అక్కడ పనిచేసిన వాళ్ళని అక్కడే చేసేటట్టు ఒక నిర్బంధన వ్యవస్థని ఈరోజు పశుసంవర్ధక శాఖ ప్రోత్సహిస్తుంది. సో దీన్ని ప్రతి ఒక్క బదిలీల్లో కూడా మేము ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తున్నాం. కానీ ఏదైతే మా యొక్క బాధలు ఉన్నాయో, ఆవేదన ఉందో, అది ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా, మా ఆవేదన కూడా వినకుండా, ఎప్పుడు కూడా మాకు ఒక ఐటీడీలో పనిచేస్తున్న వాళ్ళు ఒక ఉద్యోగులు కాదు అన్న పరిస్థితిలో నెట్టేస్తున్నారు. సో మా యొక్క రోదన, అక్కడ పనిచేస్తున్న వాళ్ళ రోదన అరణ్య రోదనగానే ఈరోజు మిగిలిపోతుంది. మొన్న మేము వచ్చిన ప్రతిసారి కూడా డైరెక్టర్ గారికి చెప్పుకుందామని వస్తే కనీసం కలనివ్వకుండా కూడా చేస్తున్నారు. నేను ఒక స్టేట్ అసోసియేషన్లో కూడా ఉన్నాను. అసోసియేషన్లో ఉన్నా కానీ మా బాధలు వినాలి, ఐటీడీఏకి సంబంధించిన వినాలి అన్న ఉద్దేశంతో వచ్చినప్పటికీ కూడా మా యొక్క ఏ రోజు కూడా మా మాట వినే పరిస్థితి కూడా డైరెక్టర్ గారు చేయలేదు. మొన్న మా యొక్క సహచర పశు వైద్యాధికారి బాధలు చెప్పుకుందామని విశాఖపట్నం వస్తే ఆయన మీద దాడి చేసి కొట్టే పరిస్థితి కూడా తీసుకొచ్చారు. ఇలాంటి అనైతిక చర్య వల్ల మా యొక్క మనోవేదన చాలామంది గురవుతున్నారు. ఆత్మాభిమానంతో ఉన్నవాళ్ళు చాలామంది ఉద్యోగస్తులు ఈరోజు ఆత్మాభిమానంతో చచ్చిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. కనుక ఇలాంటి డైరెక్టర్గా ఉన్నవాళ్ళు, ఒక విలువైన ఒక హోదాలో ఉన్నటువంటి వాళ్ళు ఒక చర్యని మేము ఖండిస్తున్నాము. కనుక ప్రభుత్వం అలాంటి వారి మీద దృష్టి పెట్టి అలాంటి వారికి చర్య తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ యొక్క మీడియా ముఖంగా ప్రభుత్వం వారిని కోరుతున్నాం. మైలవరం మారుతినగర్ లో గురువారం దారుణం చోటు చేసుకుంది. ఓ ఇంటిలో బాబు, పాప మృతి చెంది ఉన్నారని స్థానికులు తెలిపారు. ఈ ఘటన 4 రోజుల క్రితమే జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చుట్టుపక్కల వారికి దుర్వాసన రావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఏపీ సిఆర్డీఏ కార్యాలయంలో గురువారం నగరాలలో గ్రీనరీ నిర్వహణపై వర్క్ షాప్ జరిగింది. ఇందులో సిఆర్డీఏ అడిషనల్ కమిషనర్ ప్రవీణ్ చంద్, పలువురు ప్రొఫెసర్లు, సిఆర్డీఏ అధికారులు పాల్గొన్నారు. వర్డ్ ఫ్లో ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ సిఆర్ బాబు నగరాల్లో గ్రీన్ పార్క్స్, గ్రీనరీ నిర్వహణ, జీవన వైద్య పరిరక్షణ గురించి వివరించారు. పర్యావరణంపై ప్రతికూల ప్రభావం చూపే అంశాల గురించి వర్క్ షాప్ హాజరైన వారితో చర్చించారు.
Very prominent. The entire public of Delhi has rushed to the University Park. And then University Park has become very popular. You just see the town. The restaurant back is a restaurant next to it. Now, this is, that is the act in a కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలోనే సూపర్ 6 పథకాలను అమలు చేస్తూ సుపరిపాలన సాగిస్తుందని టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ ఎర్రబోతు రమణ తెలిపారు. ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి విద్యార్థికి తల్లికి వందనం అందించిన ఘనత తమ ప్రభుత్వందేనన్నారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు సిగ్గు తెచ్చుకొని ప్రభుత్వంపై విమర్శలు చేయడం మానుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం సూపర్ 6లోని ప్రప్రథమమైన తల్లికి వందనం పథకం కింద తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయడానికి స్వాగతిస్తూ 57వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు మాజీ ఫ్లోర్ లీడర్ ఎర్రబోతు రమణ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమిపై నమ్మకంతో ప్రజలు ఓట్లు వేసి గెలిపించారని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు ప్రణాళికాబద్ధంగా పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు. అభివృద్ధి పనులు కూడా ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందనం పథకాన్ని ప్రతి ఒక్క విద్యార్థికి అందిస్తూ ప్రజా నమ్మకాన్ని నిలబెట్టుకున్నారని చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రజలకు మరిన్ని పథకాలను చేరువ చేసే దిశగా ప్రభుత్వం అడుగులేస్తోందని చెప్పారు. మహిళలకు ఇచ్చిన హామీ ప్రకారం ఆగస్టు 15 నాటికి ఉచిత బస్సు ప్రయాణాన్ని ఖచ్చితంగా అందుబాటులోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి తల్లికి వందనం అనే పథకం ప్రవేశపెడతామని ఎన్నికల ముందు చెబితే కూటమి ప్రభుత్వంలో ఆనాటి వైసీపీ దద్దమ్మలు హేళన చేసినటువంటి పరిస్థితి. వారు ఒక మనిషిగా ఇచ్చి దాంట్లో 2,000 రూపాయలు మళ్ళీ రిటర్న్ తీసుకున్నటువంటి వైసీపీ పెద్దలు ఈ రోజున సంవత్సరం అయింది, ఇంతవరకు కూడా మరి తల్లికి వందనం కార్యక్రమం చేయట్లేదు. ఈ కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తామంటున్నారు. నేను వైసీపీ సన్నాసులు అడుగుతా ఉన్నా, ఈ రోజున మేము ఒక పిల్లలున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా అందరికీ కూడా 15,000 రూపాయలు చొప్పున ఈ రోజున తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, అలానే ఈరోజు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మరి బోండా ఉమామహేశ్వరరావు గారు, విజయవాడ పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు పెద్దలు కేశినేని శివనాథ్ సిన్ని గారి నాయకత్వంలో ఈ రోజున 57వ డివిజన్ న్యూ రాయరాజపేటలో మరి తల్లికి వందనం కార్యక్రమంలో పిల్లలతో భాగస్వామ్యం అవుతూ విజయోత్సవ సభను మేము జరుపుకోవడం జరిగింది. ఈ రోజున ఒకటి అడుగుతూ ఉన్నాం, రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో మేము ఇచ్చినటువంటి సూపర్ 6 ఆల్రెడీ అన్నా క్యాంటీన్ మీరు తీసేశారు, మేము అన్నా క్యాంటీన్ పెట్టాం. అలానే మహిళలకు 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తూ ఉన్నాం. అలానే రేపు ఈ రోజున తల్లికి వందనం ఇస్తున్నాం. ఆగస్టు 15న ఫ్రీ బస్ ఇస్తూ ఉన్నాం. కొన్ని పథకాలు మొత్తం అందరికీ నెరవేరుస్తారు. అయితే ఎవరు అపోహపడవద్దు. ప్రతి ఒక్కరికి డబుల్ ఎక్కువ వస్తాయి, ఏం బాధ లేదు. బస్సు ఫ్రీ మొత్తం వస్తాయి, ఏదైతే అనుకున్నా అన్నీ వస్తాయి. ప్రతిదీ ఆ రోజు మేమైతే ఏదైతే చెప్పామో ప్రతి కార్యక్రమాన్ని కూడా ఒకటి చేసుకొని వస్తున్నాం. పింఛన్ 4,000 రూపాయలు చేశారు, 4,000 రూపాయలు ఇస్తున్నారు. వికలాంగుల పింఛన్ 6,000 రూపాయలు ఇస్తామన్నారు, 6,000 రూపాయలు ఇచ్చారు. తల్లికి వందనం వచ్చి ఇప్పటి వరకు ఎవరు ఇవ్వలేదు అని చెప్పేసి దోషులు ఆడారు అందరు ప్రతి ఒక్కరు. కానీ ఈరోజు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఈరోజు తల్లికి వందనం వేశారు. నెక్స్ట్ వచ్చి రేపు ఆగస్టు 15 ఉచిత బస్సు ఫ్రీగా లేడీస్ అందరికీ ఉచితంగా ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రతిదీ ఏదైతే చెప్పారో ప్రతిదీ అమలు చేస్తున్నారు. లేడీస్ అయితే అందరూ సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. భారతీయ వారసత్వ సంపద అయిన యోగాను ప్రతి ఒక్కరికి చేరువ చేయాలనే గొప్ప లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర 2025 నిర్వహిస్తుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష తెలిపారు. యోగాను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో భాగం చేసుకుని ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని పిలుపునిచ్చారు. బిఆర్టీఎస్ యోగా స్ట్రీట్ లో జిల్లా అధికార యంత్రాంగం, ఆయుష్ శాఖ, విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జరిగిన టీమ్ యోగా కార్యక్రమానికి కలెక్టర్ లక్ష్మీష హాజరయ్యారు.
500 మంది డాక్టర్లతో కలిసి కలెక్టర్ యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి వర్గం ప్రజలకు యోగాపై అవగాహన కల్పించేందుకు థీమ్ యోగా నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా గురువారం డాక్టర్లతో కలిసి యోగాసనాల అభ్యసన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య ఆంధ్ర సాకారం దిశగా వడివడిగా అడుగులు వేస్తూ ఆరోగ్య భద్రతకు చర్యలు తీసుకుంటుందన్నారు. జిల్లాలో కనీసం 10 లక్షల మందికి యోగాసనాలను నేర్పే లక్ష్యంతో గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో ప్రత్యేక యోగా ట్రైనర్లతో పెద్ద ఎత్తున యోగాసనాల శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. యోగాంధ్ర కార్యక్రమం 22వ రోజుకి చేరుకుంది. 22వ రోజున జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క హాస్పిటల్స్లు డాక్టర్స్ని పిలిపించి ఇక్కడ కామన్ యోగా ప్రోటోకాల్ నేర్పించడం జరిగింది. దీనికి అప్నా వాళ్ళు, అట్లాగే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు, అలాగే ఆంకాలజీ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు, అలాగే ఆశా వాళ్ళు, అలాగే వివిధ ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యులు, అట్లాగే మన జీజీహెచ్ డాక్టర్స్, అలాగే మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు వచ్చి ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అవేర్నెస్ క్రియేట్ చేయడం. సో యోగాంధ్ర కార్యక్రమం ఉద్దేశం మన రాష్ట్రంలో 2 కోట్ల మందికి, అలాగే మన జిల్లాలో 10 లక్షల మందికి కొత్తగా యోగా నేర్పించి వాళ్ళు యోగా ప్రాక్టీస్ చేసుకుంటూ వాళ్ళ జీవితంలో హెల్తీగా వెల్తీగా హ్యాపీగా ఉండడానికి ఏదైతే విజన్ 2047 దిశానిర్దేశాలు ఇస్తుందో ఆ దిశలో ముందుకు వెళ్ళడానికి యోగాంధ్ర కార్యక్రమం తోడ్పడుతూ ఉంది. దీనికి ప్రతి ఒక్కరు ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ పీపుల్ తోడ్పడుతున్నారు. అవేర్నెస్ తీసుకొని వాళ్ళు వెళ్ళి మళ్ళీ మిగతా వాళ్ళకి నేర్పిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 5,000 మంది యోగా ట్రైనర్స్గా మన దగ్గర రిజిస్టర్ అయ్యి వాళ్ళందరూ ట్రైనింగ్ పొంది ఉన్నారు. వీళ్ళు ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, ప్రతి ఊరిలో ప్రతి ఒక్కరికి యోగా నేర్పిస్తూ ఈ జూన్ 21 నాటికే దాదాపుగా 10 లక్షల మందికి యోగా నేర్పించాలి. అదైన తర్వాత కూడా వాళ్ళు యోగా కంటిన్యూ చేయాలి. వాళ్ళు కంటిన్యూ చేసుకుంటూ వాళ్ళ లైఫ్లో ఆనందంగా స్ట్రెస్ ఫ్రీ లైఫ్ లీడ్ చేస్తూ వాళ్ళు చేసే పనిలో ప్రొడక్టివిటీ పెంచుకుంటూ ఈ విజన్ 2047 సాధనకు దోహదపడాలని సందర్భంగా కోరుకుంటూ ఇది ఇంకా బిగినింగ్ మాత్రమే. ఇది ఇంకా కంటిన్యూ అవుతూ ప్రతి పార్క్స్లో, అలాగే ప్రతి పబ్లిక్ ప్లేసెస్లో, ప్రతి ఊర్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. యోగాంధ్ర అనేది ముందుకు తీసుకెళ్తూ యోగా అనేది మన జీవితంలో ఒక భాగంగా చేసుకొని ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని సందర్భంగా కోరుకుంటూ యోగాంధ్ర కార్యక్రమం రానున్న రోజుల్లో ఇంకా చాలామందిని పిలిపిస్తున్నాం. ఇక్కడికి గవర్నమెంట్ అఫీషియల్స్, అట్లాగే ఇండస్ట్రియలిస్టు ప్రతి ఒక్కరిని పిలిపించి ఇక్కడ యోగా ప్రోటోకాల్ నేర్పించి పంపిస్తుంటాము. వాళ్ళందరూ ఇంటర్న్ వాళ్ళ ఆర్గనైజేషన్లో, వాళ్ళ సంస్థలో, వాళ్ళ ఊరిలో, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ యోగా నేర్పించి ఈ యోగాన్ని ఒక జీవిత భాగంగా చేసుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరికి యోగాంధ్ర శుభాకాంక్షలు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ఇచ్చిన హామీలను చాలా వరకు అమలు చేశామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. అభివృద్ధి, సంక్షేమంతో పాటు ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు సమస్యలపై దృష్టి సారించి పరిష్కరిస్తామని తెలిపారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు సీఎం చంద్రబాబు శ్రమిస్తున్నారని శివనాథ్ తెలిపారు. గురునానక్ నగర్లోని ఎన్టీఆర్ భవన్లో ఎంపీ కేశినేని శివనాథ్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమది మంచి ప్రభుత్వం అని, ఏడాదిగా సుపరిపాలన అందిస్తున్నామని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం పేదలకు 4,000 రూపాయల పెన్షన్ను ప్రతి నెల 1వ తేదీన అందిస్తున్నామన్నారు. సూపర్ 6లో భాగంగా అన్న క్యాంటీన్లను ప్రారంభించామని, ఈరోజు తల్లికి వందనం అందిస్తున్నామని, ఈ నెలలోనే రైతు భరోసా కూడా ఇస్తామని తెలిపారు. ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్సు ప్రారంభించనున్నట్లు ఆయన వివరించారు. నారా లోకేష్ యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాల కల్పనకు, అనేక పరిశ్రమలను రాష్ట్రానికి తెచ్చేందుకు కృషి జరుగుతోందన్నారు. కార్మిక, కర్షక సమస్యలపై కూడా దృష్టి సారించామని, గత ఏడాది కన్నా 2.5 రెట్లు అధికంగా పంట దిగుబడులు పెరిగాయని, అయినా రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసి 24 గంటల వ్యవధిలోనే వారి ఖాతాల్లో నగదు జమ చేశారన్నారు. సీఎం చంద్రబాబు ఒక అరుదైన నేత అని, ఆయన సారథ్యంలో రాష్ట్రం అన్ని రంగాలలో పురోగమిస్తుందని ఎంపీ శివనాథ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మంచి ప్రభుత్వం ఆధ్వర్యంలో సుపరిపాలన సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మా గౌరవ ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అంతేకాకుండా మా యువ నాయకుడు, యువకాలం ప్రతినిధి నారా లోకేష్ గారికి, ముందుగా తెలుగుదేశం విజయవాడ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులు, కార్యకర్తల తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మనం చూస్తే ఇదే సంవత్సరం క్రితం ప్రారంభమైన ఈ ప్రభుత్వం సంక్షేమంలో, అభివృద్ధిలో ముందుండి ప్రజల ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతుంది.
సంక్షేమంలో మేము చెప్పినట్లే రాగానే పెన్షన్ అన్నాం. పాత 3 నెలలు ఏప్రిల్ నుంచి కూడా సరిపడా మొదటి నెలలోనే 7,000 రూపాయల పెన్షన్ అందజేసి ఇవాళ చాలామంది వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి ఒక ఆసరాగా నిలిచి ఒక అన్నగా నిలిచిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మనం గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎంతో తేడా చూస్తున్నారు ప్రజలు. పెన్షన్ అని గత ప్రభుత్వం చెప్పి 3,000 చేస్తామని 4 సంవత్సరాలు కూడా పూర్తి చేయని రోజుల్లో ఆర్థిక పరిస్థితి భారంగా ఉన్న ప్రతి నెల మొదటి రోజు పెన్షన్ 4,000 రూపాయలు మొదటి రోజు నుంచి అందించి ఇవాళ మా ప్రభుత్వం సంక్షేమంలో ముందున్నట్టు మేము నిరూపించుకున్నాం. అంతేకాకుండా మేము చెప్పిన సూపర్ 6 పథకాలు, అన్నా క్యాంటీన్లు రాగానే అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తాను, అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం. ప్రతి మహిళకి 3 గ్యాస్ సిలిండర్లు అన్నాం, ఆ కార్యక్రమం మొదలుపెట్టాం. ఈ రోజు నుంచి అమ్మ ఒడి ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి చదువుకునే వ్యక్తికి ప్రతి తల్లి అకౌంట్కి 15,000 రూపాయలు ఇవాళ నుంచి ఇవ్వబోతున్నాం. ప్రాణదాతలైన వైద్యులను సత్కరించడం దైవసేవతో సమానమని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు ఏ విద్యాసాగర్ అన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు వైద్య సేవలు అందించి ప్రాణాలను కాపాడుతున్న వైద్యులను సత్కరించుకోవటం దైవసేవతో సమానమని వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రూట్స్ హెల్త్ ఫౌండేషన్ వైద్యులకు అవార్డులు అందజేయటం అభినందనీయమని తెలిపారు. రూట్ హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందజేయనున్న 12వ వార్షిక అవార్డులకు సంబంధించిన బ్రోచర్ క్యూఆర్ కోడ్లను గురువారం గాంధీనగర్లోని ఎన్జీఓ హోం నందు ఏ విద్యాసాగర్ ఫౌండేషన్ ప్రతినిధులు ప్రముఖ వైద్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీఓస్ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ మాట్లాడుతూ గత 12 ఏళ్లుగా రూట్స్ హెల్త్ ఫౌండేషన్ వైద్యులను సత్కరించడంతో పాటు పలు సేవా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న క్యాన్సర్ మహమ్మారి నుంచి రక్షణ పొందేందుకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించి చైతన్యవంతులను చేయడం ముదావాహమన్నారు. అనారోగ్య సమస్యలతో ఆసుపత్రులకు విచ్చేసే ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వ ప్రైవేట్ వైద్యులు సహకరించాల్సిందిగా కోరారు. ముఖ్యంగా మహిళా ఉద్యోగులు ఎదుర్కొనే రుగ్మతలను నివారించుకునేలా చైతన్యవంతులను చేసేందుకు ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ఆధ్వర్యంలో త్వరలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రముఖ వైద్యులు ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ రమణమూర్తి మాట్లాడుతూ వైద్య వృత్తిలో విశిష్ట సేవలు అందిస్తున్న వైద్యులను గుర్తించి వారికి అవార్డులు ప్రదానం చేస్తున్న రూట్స్ హెల్త్ ఫౌండేషన్ పలువురికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఫౌండేషన్ నిర్వహించే సేవా కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ జి సమరం మాట్లాడుతూ 12 ఏళ్ల క్రితం తొలిసారిగా హెల్త్ ఫౌండేషన్ ప్రకటించిన అవార్డులలో తొలి అవార్డు స్వీకరించడం ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. అవార్డు ఎవరు పొందినా ఆ గౌరవం ప్రతి వైద్యునికి దక్కినట్లేనని భావిస్తున్నానన్నారు. ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ పోలవరపు విజయ్ భాస్కర్ మాట్లాడుతూ రూట్స్ హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైద్య వృత్తిలో సేవలందిస్తున్న సీనియర్ వైద్యునికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, సామాజిక సేవ చేస్తున్న ఒకరికి రూట్స్ హెల్త్ సర్వీస్ అవార్డు, బెస్ట్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ అవార్డు, బెస్ట్ నేచురోపతిక్ ఫిజిషియన్ అవార్డు, బెస్ట్ హెల్త్ సర్వీస్ అవార్డు ప్రదానం చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 13వ తేదీ నుంచి నామినేషన్లను స్వీకరిస్తున్నామని, క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి ఈ నెల 23వ తేదీలోగా రిజిస్టర్ చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ ఏవై రావు, డాక్టర్ విఎస్ఎన్ రావు, డాక్టర్ పద్మజ ఫౌండేషన్ సభ్యులు కె పూర్ణిమ, ఎంఎస్ఆర్ఏ శర్మ, పి జై కామేశ్వరి, సిహెచ్ విజయలక్ష్మి, కె యలమంద, మణి పోలవరపు, డాక్టర్ కె శివలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రూట్స్ హెల్త్ ఫౌండేషన్ చేస్తున్న సేవలు చాలామందికి తెలిసిందే. ఈ చేస్తున్న సేవల్లో భాగంగా ప్రతి సంవత్సరం డాక్టర్స్ డే సందర్భంలో అందరికీ ఆమోదయోగ్యమైన సర్వీస్ చేస్తున్న డాక్టర్స్కి 4గురికి అవార్డ్స్ ఇవ్వటం అనేది గత 12 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. అది ఆ డాక్టర్స్కి ఎంకరేజ్మెంటే కాకుండా చూసేవాళ్ళకు కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ సంవత్సరం కూడా అదే అవార్డ్స్ మళ్ళీ జూలై 6వ తారీఖున ఇవ్వబోతున్నాం. ఈ రూట్స్ హెల్త్ ఫౌండేషన్ డాక్టర్స్ అవార్డ్స్ ఇవ్వటమే కాకుండా ఇన్ని సంవత్సరాల్లో ఎన్నో సర్వీస్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు చేస్తున్న సర్వీస్ యాక్టివిటీస్లో ముఖ్యంగా
క్యాన్సర్ అవేర్నెస్ క్యాంపులు, కొన్ని వందల క్యాన్సర్ అవేర్నెస్ క్యాంపులు కండక్ట్ చేశారు. హెల్త్ ఫౌండేషన్ డాక్టర్ విజయభాస్కర్ గారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు మరి ఆంధ్రప్రదేశ్లోని ప్రజలకు సంబంధించి, ముఖ్యంగా క్యాన్సర్ పేషెంట్లకు సంబంధించి క్యాన్సర్ అవేర్నెస్ కానీ, అలాగే ముఖ్యంగా మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించి కానీ, ఎవరైతే మెడికల్ ఇల్నెస్లో ఉండి క్యాన్సర్ మిగిలిన వాటిలో ఉన్నారో వాళ్ళ కోసం సపరేట్ ఒక భవంతులు తీసుకుని సపరేట్ వార్డ్స్ మెయింటైన్ చేయడం, ఉచితంగా చేయటం కాడి నుంచి, అలాగే ఇప్పటికి 11 సార్లు మరి రాష్ట్రంలోని సేవలకు దగ్గరగా ఉన్న సేవలు అందిస్తున్న మంచి డాక్టర్స్కి మరి రూట్స్ హెల్త్ ఫౌండేషన్ యాన్యువల్ అవార్డ్స్ ప్రకటించడం జరిగింది. మరి దాని సందర్భంగా ఏదైతే ఆ అవార్డ్స్కు సంబంధించిన బ్రోచర్, అంటే అప్లై చేసుకునే డాక్టర్స్కు సంబంధించిన రిజిస్ట్రేషన్ బ్రోచర్ని ఇవాళ రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. గత 15 సంవత్సరాలుగా ఎన్నో సేవలు అందిస్తూ ఉన్నారు. అలాగే 11 సంవత్సరాల పాటు ప్రతిభ కలిగిన సేవాభావం కలిగిన డాక్టర్లకి అన్ని రంగాల్లో ఉన్న వారందరికీ కూడా అవార్డ్స్ అందిస్తున్నారు. అది మామూలుగా కాదు, ఎంతో గుర్తింపు ఉన్న వాళ్ళకి చాలా ఇచ్చి వాళ్ళకి ప్రోత్సాహం కాకుండా డాక్టర్లందరికీ, సేవాభావానికి డాక్టర్లందరికీ వాళ్ళకు ఒక రకమైన గుర్తింపు ఇస్తున్నారన్నమాట. ఆ రంగా ఎంతో గొప్ప సేవ అందిస్తున్నారు డాక్టర్ విజయభాస్కర్ గారు. వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం పూర్తయిన ఇచ్చిన హామీలను అమలు చేయటము విఫలమైందని మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు విమర్శలు గుప్పించారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా ప్రజలపైనే పన్నుల రూపంలో భారం వేస్తున్నారని మండిపడ్డారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలు అమలు అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మాజీ రాజ్యసభ సభ్యులు పి మధు, మాజీ ఐఏఎస్ బండ్ల శ్రీనివాస్, వివిధ రైతు సంఘాల నాయకులతో కలిసి మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా రైతాంగానికి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు గురించి సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పెట్టుబడి సాయం 20,000 రూపాయలు ఇప్పటికీ అమలు చేయలేదని, పత్తి, మిర్చి, పొగాకు, మామిడి, కోకో, కొబ్బరి, ధాన్యం, ఆపరాలు వంటి అన్ని పంటల ధరలు పతనమై రైతులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లా వంటి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిలో కీలకమైన సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు, నిర్మాణ పనులు నత్తల నడక నేర్పుతున్నాయన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసిన ఆచరణలో గత ప్రభుత్వ కాలంలో తలెత్తిన భూ సమస్యలు రైతాంగానికి ఇప్పటికీ పీడిస్తూనే ఉన్నాయన్నారు. వ్యవసాయానికి 9 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా అరకొరగా అమలు అవుతుందని, హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఈ వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి బయటపడేసి మంచి అభివృద్ధిని సాధించి రైతులకు మెరుగైన ఆదాయాన్ని చేకూర్చి వారి కొనుగోలు శక్తి పెంచి తద్వారా రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధి శరవేగంగా జరిగేటట్టుగా చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉండగా పోయిన ఎన్నికల టైంలో తెలుగుదేశం పార్టీ తరఫున అంతకుముందు 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్సీపీ పరిపాలనలో అట్లా తప్పులు జరిగినాయి, ఇట్లా తప్పులు జరిగినాయి, ఫలానా విధంగా రైతులకు నష్టం జరిగింది, వ్యవసాయానికి నష్టం జరిగింది, ఇంపార్టెంట్ కార్యక్రమాలు ఏమీ చేపట్టలేదు, మేము వస్తే ఫలానా విధంగా చేస్తాము అని చెప్పి అనేక హామీలు ఇచ్చి సంవత్సరం గడిచిపోయినప్పటికీ కూడా వాటిల్లో దాదాపుగా పెద్దగా ముఖ్యమైన వాటిని అమలు చేయకుండానే కాలయాపన జరిగిపోతూ ఉన్న పరిస్థితి చూస్తున్నాం. సంవత్సర కాలంగా తెలుగుదేశం ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. వ్యవసాయాన్ని నిలబెట్టేదానికి అనేక చర్యలు చేపడతామని చెప్పి ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రభుత్వం వాగ్దానం చేసింది. రైతుల యొక్క కష్టాలు తీరేదానికి అవసరమైనటువంటి పెట్టుబడి
వ్యవసాయానికి అవసరమైన పెట్టుబడి ఇస్తామని అన్నారు. 20,000 రూపాయల చొప్పున ఇస్తానని ఆ పెట్టుబడి ఇప్పటికి ఇవ్వలేదు. విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెరిగాయి. అధిక ధరలు, విద్యుత్ ఛార్జీలు ఈరోజు రైతాంగాన్ని పెద్ద ఎత్తున భారాలకి గురి చేస్తూ ఉన్నాయి. ప్రకటనలు చాలా ఘనంగా ఉన్నాయి. ఆచరణలో వ్యవసాయ రంగానికి ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి అమలు కాలేదు. ఏటా 20,000 అన్నదాత సుఖీభావ ఇస్తామన్నారు. సంవత్సరం గడిచిపోయింది, ఇవ్వలేదు. రాబోయే సంవత్సరానికి ఇస్తామని ఈరోజు ప్రకటిస్తూ ఉన్నారు. అట్లాగే మద్దతు ధరలు ఈ ఏడాది పడినంత నష్టం రైతాంగం ఎప్పుడూ పడలేదు. ధాన్యం కానీ, మిర్చి కానీ, పొగాకు కానీ, కోకో కానీ, జీడిపిక్కలు కానీ, ఇప్పుడు మామిడికాయలు, ఏ ఒక్క పంటకి మార్కెట్లో ధర రాక రైతాంగం రోడ్డు ఎక్కాల్సిన స్థితి వచ్చింది. ఈ ఆదుకోవటానికి మార్కెట్లో ప్రభుత్వం దొరబడి కొనేటువంటి యంత్రాన్ని నిర్వీర్యం చేసుకొని కూర్చొనుంది. కేంద్ర ప్రభుత్వం ధరల స్థిరీకరణ ఇది పెట్టలేదు. పోరాటాల ద్వారా సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేసే దిశగా ప్రయత్నాలు చేయడం దుర్మార్గమని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ మండిపడ్డారు. లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న పరిశ్రమను మూసివేసే నిర్ణయాన్ని మానుకోవాలని, లేని పక్షంలో ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విశాఖ ఉక్కు కార్మికుల సమ్మెకు మద్దతు విజయవాడలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. అనంతరం రవీంద్రనాథ్ మీడియాతో మాట్లాడుతూ ఎంతో మంది త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయాలనుకోవడం దుర్మార్గమన్నారు. 4,500 మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించారని, మరో 1,500 మందిని తొలగించేందుకు చూస్తున్నారని ధ్వజమెత్తారు. జూన్ 21వ తేదీన విశాఖపట్నం వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయమని ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. యోగా కార్యక్రమంలో కార్మికులు కూడా పాల్గొంటామని, ప్రకటన రాని పక్షంలో పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తామన్నారు. ఈరోజు ఏఐటీయూసీ జాతీయ సమితి పిలుపు మేరకి ఆంధ్రప్రదేశ్లో కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తూ ఉన్నాం. ప్రధానంగా పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు 32 మంది ప్రాణాలు బలిగొన్న తర్వాత, 62 మంది శాసనసభ్యులు రాజీనామాలు చేసిన తర్వాత, రాష్ట్రంలో సుదీర్ఘమైనటువంటి పోరాటం జరిగిన తర్వాత విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కని గర్జించిన ఆంధ్రప్రదేశ్ పోరాటాలకి కేంద్ర ప్రభుత్వం ఆ రోజు విశాఖలో ఉక్కు పరిశ్రమ స్థాపించడానికి అంగీకరించింది. దాంట్లో భాగంగా పబ్లిక్ సెక్టార్లో ఆ పరిశ్రమ కొనసాగుతూ ఉంది. లక్షల కోట్ల రూపాయల ఆస్తులు కలిగి ఉంది. 20,000 మంది పర్మనెంట్ ఉద్యోగులు, దాదాపు 40,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఈరోజు అక్కడ పరిశ్రమలో పనిచేస్తూ ఉన్నారు. మరో 1,00,000 మంది, 1,00,000 కుటుంబాలు ఉక్కు పరిశ్రమ పరిసర ప్రాంతాల్లో దానిపైన ఆధారపడి జీవిస్తున్నారు. ఇంత నాణ్యత కలిగినటువంటి ఉక్కుని తయారు చేస్తూ ఉంది మన ఈ కాలంలో. దేశ ప్రపంచవ్యాప్తంగా కూడా కరోనా సమయంలో ఆక్సిజన్ అందించినటువంటి ISI ముద్ర కలిగినటువంటి ఉక్కు పరిశ్రమని నరేంద్ర మోడీ వచ్చిన 2-3 సంవత్సరాల నుంచి దీన్ని ప్రైవేటీకరించేదానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు 1861 రోజులుగా అక్కడ ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. ఆ పరిశ్రమను కాపాడేదానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేకమైనటువంటి సంఘీభావ ఉద్యమాలు చేశాం, ర్యాలీలు నిర్వహించాం, సమ్మెకు మద్దతుగా పోరాటాలు చేశాం. మళ్ళీ ఇప్పుడు సమ్మె చేస్తూ ఉంటే నిన్న 4,500 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని పనిలో నుంచి తొలగించారు. మరో 1,500 మందిని పనిలో నుంచి తొలగించేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వీటన్నిటిని మేము చెప్పేటటువంటి అంశం ఏమంటే, కేంద్ర ప్రభుత్వం విజ్ఞాపనలు తీసుకోవట్లేదు, మెమోరాండాలు తీసుకోవట్లేదు, మా మొర ఆలకించట్లేదు. షావోమీ సంస్థ ఉత్పత్తులన్నీ ఒకే చోట లభ్యమయ్యేలా, వినియోగదారులకు సరికొత్త అనుభూతిని కలిగించేలా ఏలూరు రోడ్, మ్యూజియం రోడ్ చివర ఆధునీకరించిన షావోమీ షోరూమ్ ను నేడు ప్రారంభించారు. షావోమీ ఇండియా ప్రతినిధి కునాల్ కు ఈ సరికొత్త ఎక్స్క్లూసివ్ స్టోర్ ను ప్రారంభించారు. స్మార్ట్ ఫోన్స్, టీవీలు, ట్యాబ్స్, AOTలు ఇలా సంస్థ ఉత్పత్తులన్నీ ఇక్కడ లభిస్తాయని చెప్పారు. ఏలూరు రోడ్, మ్యూజియం రోడ్ చివర ఆధునీకరించిన షావోమీ షోరూమ్ ను నేడు ప్రారంభించారు. షావోమీ ఇండియా ప్రతినిధి కునాల్ ఈ సరికొత్త ఎక్స్క్లూజివ్ స్టోర్ ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా షావోమీ ఇండియా ప్రతినిధి కునాల్ మాట్లాడుతూ సరికొత్త ఎక్స్క్లూజివ్ స్టోర్ను ప్రారంభించేందుకు విజయవాడ రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. స్మార్ట్ ఫోన్లకు షావోమీ గుర్తింపు పొందిందని అన్నారు. ఈ స్టోర్లో స్మార్ట్ ఫోన్లు, టెలివిజన్, QLED, AIoTలు అందుబాటులో ఉంటాయని, షావోమీ ఉత్పత్తులు వినియోగదారులకు మంచి అనుభూతిని అందిస్తాయని చెప్పారు. షావోమీ ఇండియా ఓమ్ని ఛానల్ సేల్స్ డైరెక్టర్ మల్లికార్జునరావు మాట్లాడుతూ షావోమీ ప్రపంచంలో నెంబర్ 3 స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అని అన్నారు. ఇండియాలో చాలా సంవత్సరాలుగా నెంబర్ 1గా ఉందని అన్నారు. తమది ఓమ్ని ఛానల్ అని, రిటైల్ ఆన్లైన్లో కూడా తమ ఉత్పత్తులు ఉంటాయని చెప్పుకొచ్చారు. ఎక్స్క్లూజివ్ అవుట్లెట్ చాలా సంవత్సరాలుగా ఏలూరు రోడ్లో ఉందని, చాలా బిజినెస్ జరుగుతుందని అన్నారు. కొత్త ఫార్మాట్లో అవుట్లెట్ను పునః ప్రారంభిస్తామని చెప్పారు. స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ట్యాబ్స్, IoTలు లభిస్తాయని అన్నారు. షావోమీ ఉత్పత్తులను ఈ అవుట్లెట్లో లభ్యమవుతాయని, వినియోగదారులు తమకు కావాల్సింది ఎంపిక చేసుకొని కొనుక్కోవచ్చని వారు తెలిపారు. షావోమీ ఎక్స్క్లూజివ్ పార్ట్నర్ వెంకట్ మాట్లాడుతూ షావోమీకి సంబంధించిన అన్ని రకాల ఉత్పత్తులను వినియోగదారులకు అందించడంతో పాటు నాణ్యమైన సర్వీస్ను కూడా ఇస్తున్నామని తెలిపారు. Hello Vijayawada, I am Kunal from Xiaomi India, and it gives me great pleasure to be present here and launching our new exclusive stores. This store continues to showcase our experience for the customers. It's continue to be focusing our strategy on omni-channel, and if we look at it, Xiaomi is known for smartphone, but this store is a testament that we have smartphone, televisions, QLED, AIoT, and again the store is there to provide best of class experience to the customers so that the customers can experience the Xiaomi lineup and have a good experience and buy the products. Again, thanks, would want to really thank Vijayawada for the opportunity and great location, and we expect great business out of here and expect all the customers to come and visit the store. మల్లికార్జునరావు, నేను ఛానల్ సేల్స్ డైరెక్టర్ని షామీ ఇండియా నుంచి. ముందు విజయవాడ ప్రజలందరికీ నమస్కారం, మళ్ళీ మీడియా మిత్రులందరికీ నమస్కారం. మీరు చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు మాకు. షామీ మీ అందరికీ తెలిసిందే, వరల్డ్లో నెంబర్ 3 స్మార్ట్ ఫోన్ బ్రాండ్, ఇండియాలో చాలా సంవత్సరాలుగా నెంబర్ 1గా ఉన్నది, అలాగే కొనసాగిస్తూ ఉన్నాము. మేము మా ఓవరాల్ మా బ్రాండ్ బిజినెస్ ఓమ్ని ఛానల్ అంటారు. మేము రిటైల్లో, మళ్ళీ ఆన్లైన్లో అన్ని దగ్గర ఉంటుంది. కాకపోతే మా రిటైల్ ప్రెజెన్స్ పెంచేదానికి, దాంట్లో రిటైల్లో కన్జ్యూమర్స్ కొనుక్కోవాలనంటే చాలా ఎక్స్పీరియన్స్ చాలా అవసరం అవుతుంది. ఎక్స్పీరియన్స్ కోసంగా మేము మా ఎక్స్క్లూజివ్ అవుట్లెట్స్ని పెంచుతూ ఉన్నాము. ఇక్కడ ఈ ఎక్స్క్లూజివ్ అవుట్లెట్ మాది చాలా సంవత్సరాలుగా ఈ స్ట్రీట్లో ఉన్నది, చాలా బిజినెస్ జరుగుతూ ఉంటుంది. ఇది మళ్ళీ కొత్త ఫార్మాట్లో రీలాంచ్ చేశాము. ఇక్కడ అన్ని రకాల, మాది ఒక్క స్మార్ట్ ఫోనే కాదు, స్మార్ట్ ఫోన్స్, టీవీస్, ట్యాబ్లెట్స్, మళ్ళీ AIoT డివైసెస్ అన్నీ కూడా దొరుకుతాయి. ఈయన మాకు షామీ ఎప్పుడైతే స్టార్ట్ చేసామో అప్పటి నుంచి ఇక్కడ ఎక్స్క్లూజివ్ పార్ట్నరు, బాగా బిజినెస్ చేస్తారు. ఈయన షామీలో ఒక భాగస్వామి అనుకోండి, మీరు ఆ భాగస్వామిగా పనిచేస్తూ ఉన్నారు. ఈయన ఇక్కడ మొత్తం విజయవాడ కృష్ణా డిస్ట్రిక్ట్కి చాలా పాపులర్. ఎక్కడెక్కడి నుంచో కస్టమరు ఈ స్టోర్స్కి వస్తారు. సో ఆ కస్టమర్స్ని దృష్టిలో పెట్టుకొని ఈయన చాలా కష్టపడి దీన్ని మళ్ళీ రెన్యువేట్ చేయించారు. కొత్త షోరూమ్ ఒకసారి విజిట్ చేయండి, డెమోస్ లైవ్ ఉన్నాయి, అన్ని డెమోస్ లైవ్ పెట్టేసేసాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన వైఎస్ఆర్సీపీకి చెందిన పలువురు నేతలు. గవర్నర్ నజీర్ ను కలిసి పలు అంశాలపై వినతి పత్రం అందించిన వైనం. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై టాటా గ్రూప్ స్పందన, మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటన. షిరిడి సాయి శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఉన్న విశేషమైన మందిరం మధురానగర్లోని శ్రీ ఓంకార క్షేత్రం శ్రీ షిరిడి సాయిబాబా మందిరం అని తెలిపిన ప్రముఖ సినీ నటులు సుమన్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.